प्रभु यीशु मसीह में आप सबको मेरा नमस्कार। ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నమస్కారాలండి. मेरा नाम मीरा है। నా పేరు మీరా అండి. मैं हिमाचल प्रदेश से हूँ నేను హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాను. और मैं प्रभु को धन्यवाद देती हूँ कि परमेश्वर ने मुझे मौका दिया कि मैं अपनी गवाही आप लोगों के बीच में बांटूं। మీ యొక్క సాక్ష్యాన్ని నా యొక్క సాక్ష్యాన్ని మీ మధ్యలో మీ ముందు వచ్చి పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. जैसा मैं यीशु मसीह के बारे में कभी भी नहीं जानती थी क्योंकि मैं हिंदू परिवार से थी। యేసు ప్రభు గురించి నేను ఎప్పుడు వినలేదు, ఎందుకంటే నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. मैं बहुत मूर्ति पूजा करने वाली थी, నేను ఎంతో విగ్రహాల పూజను చేసే వ్యక్తిని. लेकिन मेरे मन में बहुत से सवाल थे। అయితే నా మనసులో అనేక ప్రశ్నలు ఉండేవి. तो जैसा भाई योना बाबू हमारे गांव में अमलापुरम से मेरे गांव में आकर रह रहे थे। అయితే అమలాపురం నుంచి ఆ చోటుకి వచ్చి యోనాబాబు గారు హిమాచల్ ప్రదేశ్లో పరిచర్య చేసేవాళ్ళు. ఆయన మిషనరీగా అక్కడ ఉండేవారు. मैंने उनसे सिर्फ यही पूछा था कि आप मेरे को इंग्लिश सिखाएंगे। అయితే నేను వారు ఆంగ్లంలో మాట్లాడటం చూసి మీరు ఆంగ్లం నాకు నేర్పిస్తారా అని అడుగుతూ వచ్చాను. उन्होंने बोला हाँ क्यों नहीं, मैं ज़रूर सिखाऊंगा। అయితే ఆయన అన్నారు, ఎందుకు ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తామండి అని చెప్తూ వచ్చాను. और एक दिन मैं उनके घर में गई, उस दिन संडे था। అయితే అది ఆదివారం, వారు ఆదివారం ఆరాధన వారి ఇంట్లో కలిగి ఉన్నారు. నేను ఆ యొక్క చోటికి వెళ్ళాను. तो उस गांव में योना बाबू की फैमिली और लक्ष्मी नारायण वो ये तीनों आराधना कर रहे थे। అయితే యోనాబాబు గారి కుటుంబంలో ఆరాధన జరుగుతుంది. ఇంకో కుటుంబం ఇంకా ముగ్గురు నలుగురు కలిసి ఆరాధన చేస్తున్నారు. నేను దానిలో చేరి వచ్చాను. वो तेलुगु में आराधना कर रहे थे लेकिन मेरे को नहीं समझ आ रही थी। వారు తెలుగులో ఆరాధన కలిగి ఉన్నారు, నాకు అంత అర్థం కాలేదు. लेकिन जब उनका आराधना ख़त्म हुई तो मैंने योना बाबू भैया से पूछा, मेरे अंदर 3 या 4 प्रश्न है, आप उसका जवाब दे सकेंगे। అయితే నేను అప్పుడు యోనాబాబు గారిని అడుగుతూ వచ్చాను, ఏమండి నాలో ఒక 3-4 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబు చెప్తారా అని అడిగాను. तो उनको भी उतनी अच्छी हिंदी नहीं आती थी उन दिनों में, तो उन्होंने मेरे को एक बाइबिल दे दी। అయితే ఆ దినాల్లో ఆయనకు కూడా అంత హిందీ రాదు. ఆయన 20 సంవత్సరాల క్రితం అక్కడ పరిచర్య చేశారు. ఆ మొదట్లో వారికి హిందీ రాదు కనుక ఓ హిందీ బైబిల్ మాత్రం నాకు ఇచ్చారు. और उन्होंने मेरे को कहा कि जेनेसिस उत्पत्ति का 1, 2 और 3 अध्याय पढ़ना। ఆయన ఏమని చెప్పారంటే ఆది కాండం మొదటి 2 వచనాలు అధ్యాయాలు చదువుకోమని చెప్తూ వచ్చాను. लेकिन जो सवाल थे उसमें पहला सवाल ये था कि वो 1993 जो सन है वो कहाँ से आया। అయితే 1993లో ఆ సార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ విషయాలు చెప్పారు. मैं मरने के बाद कहाँ जाऊँगी। అయితే ఇంకా చనిపోయినాక ఎక్కడికి వెళ్తామన్న విషయాలు చెప్తూ వచ్చారు. तो योना भैया ने जब मेरे को बाइबिल दी और उस बाइबिल को पढ़ने के बाद मेरे को कुछ चीज़ें क्लियर हो गई। అయితే వారు బైబిల్ ఇచ్చిన తర్వాత నేను ఆ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు సంశయాలన్నీ కూడా విడిపోతూ వచ్చాయి. और आस्ते आस्ते उन्होंने मुझको बाइबिल के बारे में बताना भी शुरू किया। అలాగే మెల్లగా వారు కూడా బైబిల్లో ఉన్న విషయాలు వాక్యము నాతో పంచుకుంటూ వచ్చారు. ऐसे काफ़ी समय मैं जब प्रभु को जानने लगी तो मेरे घर से भी बहुत ज़्यादा प्रॉब्लम क्रिएट होने लगी क्योंकि मैं हिंदू परिवार से थी। నేను హైందవ కుటుంబం నుంచి వచ్చాను. ఇంకా ప్రభు విషయాలు తెలుసుకోవడానికి ఇంకా నాకు సమయం పడుతూ వచ్చింది. तो मेरी मम्मी मेरा बाकी जो घर के मेरे भाई बहन वो भी थोड़ा नाराज़ थे कि वो क्रिश्चियन धर्म को फॉलो कर रही है। యేసుక్రీస్తుని ఇంకా క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తుందని మా తల్లి గారు మా యొక్క అన్నదమ్ములు వారెంతో నిరుత్సాహపడుతూ వచ్చారు. तो मैंने योना बाबू भैया से बोला कि ये लोग मेरा शादी करके मेरे को दूसरी जगह मतलब हिंदू लड़के के साथ शादी करवा देंगे तो मेरे लिए मुश्किल हो जाएगा। అయితే వారు నన్ను ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక హిందూ వ్యక్తికి ఇచ్చి వివాహం చేసి అలా పంపించేద్దాం అనుకున్నారు. నేను యోనాబాబు గారితో చెప్పాను, ఒక హైందవ వ్యక్తిని నేను వివాహం చేసుకుంటే ఇంకా నేను విశ్వాసంలో ఉండలేనండి అన్న విషయాన్ని తనతో చెప్తూ వచ్చాను.
जो नारायणा 91 में जो भैया के साथ मतलब भैया के बाद आए थे, तो उन्होंने नारायण के बारे में मेरे को प्रपोजल दिया कि यही एक लड़का है जिससे आप शादी करेंगे तो आपके लिए अच्छा होगा। అయితే నారాయణ అనే ఒక విశ్వాసి ఉండేవారు వారి సంఘంలో. అయితే ఈ వ్యక్తిని చూపించి ఈ వ్యక్తితో వివాహం చేసుకుంటే మీరు విశ్వాసంలో కూడా ఉండగలరని చెప్తూ వచ్చారు. लेकिन मैं बहुत सरप्राइज थी क्योंकि वो बिल्कुल पतला था, शुगर पेशेंट था और उसके पास कोई कमाई का साधन नहीं था, उसका घर बार नहीं था। तो उस बारे में मैं बहुत ज़्यादा सोच विचार करने लगी, ये मेरे लिए मुश्किल हो सकता है। నేను అనుకున్నాను ఈయన నాకు సరైన వ్యక్తి కాదు, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నాడు, తర్వాత షుగర్ వ్యాధి ఉంది, అతనికి ఇంకా బలహీనతలు, అంత డబ్బు ఆస్తి పాస్తులు లేవు, అందుకని నాకు సరైన వ్యక్తి కాదని అనుకుంటూ వచ్చాను. भैया ने बोला मेरा अगर और मतलब अगर शादी के लिए सोच रहे थे तो आपको आंध्र प्रदेश में कोई लड़का और ढूंढना पड़ेगा। అయితే తను ఇంకా సహోదరులు చెప్తూ వచ్చారు, మీరు వివాహం కొరకు చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసిన వారు ఉన్నారు, అక్కడ మాత్రం చూడగలను అన్నట్టుగా చెప్పారు. तो मैंने प्रभु के सामने प्रार्थना की, प्रभु मैं क्या करूं? అయితే నేను ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా నేను ఏం చేయాలని. प्रभु ने एक वचन मेरे को दिखाया। అయితే ప్రభు ఒక వచనాన్ని చూపించాడు. ये शरीर तो नाशवान है लेकिन आत्मा तो अविनाशी है। అయితే శరీరము నశించిపోవును కానీ ఆత్మ నిత్యము నిల్చును. तो मैंने अपने परिवार से बात की, నేను తర్వాత కుటుంబస్తులతో మాట్లాడాను. काफ़ी प्रार्थना के बाद योना बाबू भैया ने भी बातचीत की। అయితే చాలాసార్లు మేము ప్రార్థన చేసిన తర్వాత యోనా బాబు గారు మా కుటుంబస్తులతో వారు మాట్లాడారు. और प्रभु की दया से हमारी अरेंज मैरिज हुई। దాని తర్వాత ప్రభు కృపను బట్టి మేము అరేంజ్ వివాహమే చేసుకోగలిగాము. और इसके बाद मेरा नेक्स्ट जो मोटिव था कि हम सेवकाई को हम आगे कैसे लेके चलेंगे। అయితే ఇంకా మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే సేవను లేకపోతే పరిచర్యలో క్రీస్తు సాక్షులుగా ఎలాగ ముందుకు సాగాలన్నది మా యొక్క ఉద్దేశమై ఉండేది. जब योना बाबू भैया और मेरा हस्बैंड नारायण आए थे उस समय वहाँ पर जो क्रिश्चियनिटी का जो परसेंटेज थी वो 0% थी। అయితే వాస్తవంగా చెప్పాలంటే యోనా బాబు గారు పరిచర్యకు హిమాచల్ ప్రదేశ్కి వచ్చినప్పుడు అక్కడ 0% ఉండేను. అయితే దాని తర్వాత మేము और परमेश्वर ने इनका जो डेडिकेट जीवन है वो बहुत मुश्किल से भरा था, क्योंकि उन दिनों में जो स्नो जो फॉल होता था उस टाइम 2 या 3 फीट तक स्नो होता था। उस समय में भी ये लोग प्रभु के लिए वहाँ पर खड़ते थे। అయితే అక్కడ 2-3 ఫీట్ల అడుగుల ఎత్తు అక్కడ మంచు పడుతూ ఉండేది. ఆ దినాల్లో యోనా బాబు గారు ఎంతో ప్రతిష్ఠితమైన పరిచర్యను కలిగి ఎంతో ప్రతిష్ఠించుకొని అక్కడ అంత చలిలో కూడా వారు సేవ చేస్తూ ఉండేవారు. और ऐसे ही फिर 96 में मेरे को एक बड़ा बेटा हुआ और 95 में बड़ा बेटा हुआ और 96 में छोटा बेटा हुआ। అయితే 95లో పెద్ద కుమారుడు పుట్టాడు, 96లో ఇంకా చిన్న కుమారుడు పుట్టాడు. डॉक्टर ने बोला था कि आपके पति को डायबिटीज़ है, वो बच्चे नहीं हो सकते, लेकिन परमेश्वर ने अद्भुत काम किया। అయితే నీ భర్తకు ఈ షుగర్ వ్యాధి ఉంది కనుక ఇంకా పిల్లలు కారని చెప్తూ వచ్చారు డాక్టర్ గారు. అయితే దేవుడు అద్భుతం చేసి 2 పిల్లల్ని ఇచ్చాడు. और ऐसे ही परमेश्वर ने 97 में परमेश्वर ने एक वचन दिखाया मेरे को, प्रेरितों का काम चैप्टर 16 का 31, तू विश्वास कर तो तेरा घराना उद्धार पाएगा। అయితే నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతో నీవు నీ ఇంటి వారిని రక్షింపబడదురన్న వాగ్దానము నా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. और ऐसे ही 97 में मेरी बड़ी दीदी के परिवार ने उद्धार पाया। అలాగే 97లో మా పెద్ద అక్క రక్షణలోనికి రావటం మొదలుపెట్టింది. 98 में मेरी दूसरी दीदी ने, అలాగే 98లో మా చిన్ని చెల్లి ప్రభువులోనికి వచ్చింది. और 99 में मेरी मम्मी जो 75 इयर्स ओल्ड है उन्होंने भी प्रभु को जाना। అయితే 99లో 75 సంవత్సరాల వయసులో ఉన్న మా తల్లి గారు కూడా ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. और 2000 में लगभग 30 से 40 लोगों ने नेपाली लोगों ने प्रभु को जाना। అయితే 20 నుంచి 2020 నుంచి ఒక 20-30 మంది ప్రభువులోనికి నేపాలీ వారు వస్తూ వచ్చారు. ऐसे ही उनके डायबिटीज़ के कारण वो बीच बीच में मेरा हस्बैंड बीमार रहते थे। అయితే తనకున్న డయాబెటీస్ ఆ యొక్క మధుమేహ వ్యాధిని బట్టి అనేక సార్లు అనారోగ్యంగా నా భర్త అవుతున్నప్పటికీ
और 2008 में उन्होंने एक लड़का जो लाल प्रसाद बोल के उसको नेपाल मिनिस्ट्री के लिए वहाँ से अभिषेक करके नेपाल को भेजा। అయితే నేపాల్ పరిచర్య కొరకై 2008లో ఇంకా ఒక సహోదరుని ప్రతిష్ఠించి ఆ పరిచర్య కొరకై నిర్దేశించారు. वो लोगों ने काफ़ी बार मेरे पति को इनवाइट किया, लेकिन बीमार के कारण वो नेपाल नहीं जा सके। అయితే వారు నేపాల్ విశ్వాసులు ఇంకా మా భర్తను వారు ఆహ్వానిస్తూ వచ్చారు, కానీ ఆయన అనారోగ్య కారణాలను బట్టి నేపాల్ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయడానికి అంత అనుకూలంగా లేకుండా. लेकिन 2024 में परमेश्वर ने मुझे और मेरे छोटे बेटे को मौका दिया और हमने उस नेपाल मिनिस्ट्री को विजिट किया और मेरे को बहुत खुशी हुई। लगभग वहाँ से 20 से 25 लोग उस जगह में परमेश्वर के लिए इकट्ठे हो रहे हैं। అయితే నేను నా చిన్న కుమారుడు 2024లో నేపాల్ పరిచర్యను దర్శించడానికి ప్రభు కృపనిచ్చాడు. అక్కడ ఒక 30-50 మంది పరిచర్యలో అక్కడ సంఘంగా సహవాసంగా కూడుతూ ఉన్నారు. ऐसे ही मेरे जीवन में एक बहुत बड़ा टर्निंग पॉइंट आया 2017 में। 2017లో ఇంకా ఒక గొప్ప మలుపు వచ్చింది. मेरा हस्बैंड का जो गांव है वो अमलापुरम ईस्ट गोदावरी से, जो चिनाडम गांव से वो आए थे हिमाचल में अपना सब कुछ छोड़ के। హిమాచల్ ప్రదేశానికి అమలాపురం నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన నా భర్త గారి ఆ యొక్క ప్రాంతము. सो उनका कज़न ब्रदर ने बोला कि आप अपना जो भी शेयर है अपना लैंड का उसको बेचकर आप हिमाचल में कुछ भी ज़मीन ले सकते हैं। అయితే ఆయన ఏమన్నారంటే, నీ భాగము ఇంకా ఆంధ్రప్రదేశ్లో నీ ఆస్తి వాటా ఉంది, ఆ సోదరుడు ఫోన్ చేసి నువ్వు అది తీసుకొని వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లో నువ్వు ఏదైనా భూమో ఇల్లో కొనుక్కోవచ్చని చెప్తూ వచ్చాను. और हम 2017 जुलाई को అమలాపురం की तरफ गए। 2017 జూలైలో మేము అమలాపురం వైపుగా వెళ్తూ వచ్చాం. और उनका जब हम सैटरडे उस रात को उनके गांव में पहुंचे, ఆ రోజు శనివారం మేము ఆ యొక్క గ్రామానికి చేరుకున్నాం. उनकी तबीयत ज़्यादा खराब हुई ఆ రోజు తన యొక్క ఆరోగ్యం చాలా పాడైపోయింది. और अगला दिन संडे था। మరుసటి దినం ఆదివారమై ఉండను. और उस दिन जब मैं सुबेरे उठी तो परमेश्वर ने एक वचन मेरे को दिखाया। అయితే ఆ ఉదయం నేను లేచినప్పుడు ప్రభు నాకు ఒక వచనాన్ని చూపిస్తూ వచ్చాడు. Psalm 116 కీర్తనలు 116 అండి. उसका 15 आयत में लिखा है कि 15వ వచనం సెలవిస్తుంది, कि धर्मी जन की मृत्यु परमेश्वर की नज़र में अनमोल होती है। నీతిమంతుల పరిశుద్ధుల యొక్క మరణం ఆయనకు, భక్తుల మరణం ఆయనకు ఎంతో ప్రీతికరమని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చి. तो मैं प्रभु से पूछ रही थी, परमेश्वर ये वचन आप क्यों दिखा रहे हैं, क्योंकि हमें तो लैंड के काम के लिए आए हैं, ये तो आप मरने का वचन दिखा रहे हैं। అయితే నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా ఎందుకు ఈ యొక్క లేఖన భాగాన్ని చూపిస్తున్నారు? మేమేమో భూమి వాటా అది భూమి అమ్మి తీసుకోవడానికి వచ్చామే. तो फिर मैंने दोबारा से बाइबल का एक फिर से अगला पन्ना निकाला तो पहला राजा उसका 2 अध्याय का 1 किंग चैप्टर 2 10-12। నేను మరలా ప్రభువా మీరే మాట్లాడండి మరొకసారి స్పష్టంగా అన్నప్పుడు మొదటి రాజులు 2వ అధ్యాయము उसमें जैसा लिखा है कि दाऊद के मरने के बाद उसका बेटा सलमान उसकी गद्दी पे बैठा। అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, సొలొమోను రాజు అయిన దావీదు చనిపోయిన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్న లేఖన భాగాన్ని ప్రభు చూపిస్తూ వచ్చాడు. तो मेरे को थोड़ा सा मन में ऐसा लगा कि शायद नारायण का जीवन का समय अब पूरा होने वाला है, इसलिए परमेश्वर मेरे को दिखाया ये वचन। నేను అనుకున్నాను ఇంకా సహోదరు నారాయణ గారు అంటే సహోదరు యొక్క భర్త ఇంకా తన జీవిత కాలం ముగిసింది అనుకుంటాను, అందుకే ఈ లేఖన భాగాన్ని చూపిస్తున్నారని నేను అనుకున్నాను. तो मैंने उनको बोला चल नारायण अभी संडे आज वर्शिप के लिए जाएंगे। నేను చెప్పాను, ఏమండి మనం నారాయణ గారు ఇంకా ఆరాధనకు వెళ్దామని తన భర్తతో చెప్తూ వచ్చాను. लेकिन वो उनकी तबीयत ठीक नहीं होने के कारण वो ज़्यादा देर तक कलेश हम चर्च में कुछ नहीं बोल पाए। అయితే ఇంకా ఆరోగ్యం బాగాలేదు కనుక ఎక్కువసేపు ఏమీ చెప్పలేకపోయాడు. और उनका आराधना के बाद उनको अमलापुरम हॉस्पिटल में एमरजेंसी में मैंने एडमिट किया। తర్వాత అమలాపురం ఎమర్జెన్సీ హాస్పిటల్లో తన్ని ఆరాధన తదనంతరం మేము భర్తీ చేసాం.
एक तरफ मेरे को तेलुगु लैंग्वेज नहीं आती थी और ना मेरे पास उतने पैसे थे कि मैं उनका इलाज करूं। ఒకవైపు నాకు తెలుగు రాదు వైద్యులతో మాట్లాడడానికి, ఇంకోవైపు డబ్బు లేదు ఇంకా తన ఆరోగ్యాన్ని చూపించడానికి. और अचानक से अगले दिन मंडे था तो डॉक्टर ने बोला कि इनको 2 बजे को हम डिस्चार्ज करेंगे। అయితే మరుసటి దినం అది సోమవారం మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పేశారు వైద్యులు. लेकिन जब 2 बजे का टाइम था उनका लंच खाने के बाद उनका जो बीपी है और उनका हार्ट बीट बहुत लो हो गई। అయితే భోజనం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి ఆయన బీపీ రక్తపోటు అలాగే ఇంకా ఆ యొక్క గుండెపోటు ఆ యొక్క ఎంత తక్కువగా ఉండేది. डॉक्टर की एक बड़ी सी टीम आके उनका ट्रीटमेंट कर रही थी। ఇంకా అక్కడ ఎంతో వైద్యులు ఇంకా తీవ్రమైన చికిత్స చేస్తూ వచ్చారు. और 6 बजे तक वो लोग उसका लिए काफ़ी ट्रीटमेंट किया उन्होंने, काफ़ी कुछ करने की कोशिश की। అయితే సాయంత్రం 6 వరకు ఏదో ఒక వైద్యం ఏదో ఒక మందు ఏదో ఒక ట్రీట్మెంట్ వారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. लेकिन 6 बजे को उन्होंने बोला कि आप इसको काकीनाडा हॉस्पिटल में ले जाओ। అయితే సాయంత్రం 6 గంటలకు వారు చెప్పారు ఇంకా సాయంత్రం 6 గంటలకు మీరు కాకినాడ ఆసుపత్రికి వెళ్ళిపోమని చెప్పారు. जब मैं काकीनाडा हॉस्पिटल के नज़दीक पहुंचने वाली थी तो उनके जो एम्बुलेंस था उनका एक्सीडेंट हुआ। అయితే మేము ఇంకా కాకినాడకు సమీపంగా చేరుతూ ఉన్న సమయంలో తను ఉన్న అంబులెన్స్ మా యొక్క అంబులెన్స్కి యాక్సిడెంట్ అయింది. और उनका शायद उस समय डेथ हो गई। అదే సమయంలో తను మరణించారు. तो जब उनको इमरजेंसी में लेके गए తర్వాత ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. और डॉक्टर ने बोला ही इज़ नो मोर। అయితే ఇంకా వైద్యులు చెప్పారు ఆయన ఇప్పటికే చనిపోయి ఉన్నాడండి ఇంకా లేడండి అని చెప్పారు. उस समय मैं काफ़ी टूट गई। ఇంకా ఆ సమయంలో నేను ఎంతో విరిగిన స్థితిలో ఉన్నాను. मैं सोच रही थी मेरे बच्चे पूछेंगे कि डैडी को हमने यहाँ से अच्छे से भेजा। ఇప్పుడు నా పిల్లలు అంటారు తండ్రి ఎంతో ఆరోగ్యంగా లేకపోతే ఎంతో చక్కగా వచ్చాడు ఆంధ్రాకి, ఏమైందమ్మా అని అడుగుతారని నేను భయపడుతూ వచ్చాను. लेकिन परमेश्वर ने वहाँ पर भी बहुत बड़ा इंतज़ाम किया। అయితే ప్రభు అక్కడ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. सैम बैनी चर्च का एक भैया सैम बैनी आके अचानक उस हॉस्पिटल में अपना एक विश्वासी को मिलने आया था। तो उनको पता चला कि नारायण ऐसे ऐसे डेथ हुई है। तो वो सैम बैनी भैया आकर मेरे को कहने लगे कि आप चिंता मत करो मीरा, परमेश्वर सब कुछ इंतज़ाम करेगा। అయితే అక్కడ ఒక దేవుడు ఒక విశ్వాసం నుంచి సోదరి మీరు చింతించకండి ప్రభు సాయం చేస్తాడని తనకు భర్తకు కూడా తెలిసిన నారాయణకు తెలిసిన వ్యక్తికి కూడా తెలిసిన వ్యక్తి చెప్తూ వచ్చాడు. और फिर वो डेड बॉडी को मेरी ननद के घर लेके गए। దాని తర్వాత మృతదేహాన్ని మేము మా యొక్క ఇంటికి అతని ఇంటికి తీసుకెళ్ళాము. और वहाँ पर उनके डेड बॉडी को 3 दिन तक रखा था। అక్కడ 3 దినాలు ఉంచాము. और फिर योना बाबू भैया मेरे बच्चों को जैसा वो बच्चे दिल्ली तक फ्लाइट दिल्ली से हैदराबाद तक फ्लाइट में आए, फिर योना भैया वहाँ से उनको काकीनाडा लेके आए। అయితే యోనా బాబు బ్రదరే వారిని హిమాచల్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి విమానంలో మళ్ళీ ఇక్కడ నుంచి అమలాపురానికి వారు ప్రయాణం చేస్తూ అలాగే యోనా బాబు బ్రదర్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ऐसा जब बच्चों ने देखा तो बच्चे काफ़ी टूट गए। ఇంకా పిల్లలు కూడా తండ్రి చనిపోయిన స్థితిని చూసి ఎంతో విరిగిన స్థితిలో ఉన్నారు. मेरे जीवन में एक सबसे बड़ा सवाल ये था कि अब मेरे पति प्रभु के पास जाने के बाद सेवकाई का क्या होगा। నేను అప్పుడు ఆలోచిస్తున్నాను సంఘము పరిచర్య ఇంకా భర్త లేడు ఈ పరిచర్య ఏమవుతుందని ఆలోచిస్తూ వచ్చాను. ऐसे परमेश्वर ने मेरे छोटे बेटे को प्रभु के लिए खड़ा किया। అయితే దేవుడు నా చిన్న కుమారుణ్ణి పరిచర్య కొరకై ఆయన పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. और हमारी सेवकाई को लगभग 30 साल हुए। మేము పరిచర్యలో హిమాచల్ ప్రదేశ్లో 30 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాము. और 30 सालों में 30 लोगों ने, मेरे पति का डेथ होने के बाद 3 लोगों ने और बैप्टिज्म लिया। लगभग అయితే ఇంకా భర్త చనిపోయినాక కూడా 30 మంది ముగ్గురు అలాగే బాప్టిజం తీసుకుంటూ వచ్చారు. आप भी प्रार्थना करना कि परमेश्वर जिस उद्देश्य के लिए मेरे पति को वहाँ भेजा था, जब तक मेरा जीवन में अच्छे से सेवा करूँ। దేవుడు ఏ ఉద్దేశంతో నా భర్తను ఆ యొక్క హిమాచల్ ప్రదేశ్కి పంపించాడు అలాగే ప్రభు ఉద్దేశాలు నెరవేరే వరకు దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. धन्यवाद.
వదనాలు.